హాయ్ అండి. ఈరోజైతే నేను బ్యాక్ నెక్ బ్లౌజ్ అయితే కట్ వర్క్లో వేసానండి. విత్ నార్మల్ నీడిల్తో మనము మగ్గం వర్క్ చేయించుకోవాలంటే 2000 3000 అడుగుతూ ఉంటారు కదా. ఇలా ఇంట్లోనే మన బ్లౌజెస్కి మనము నార్మల్ నీడిల్తో సింపుల్గా అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ముందుగా అయితే చూడండి, నేను ఇలా పేపర్ కటింగ్ అయితే నా మెజర్మెంట్స్ ప్రకారంగా పేపర్ కటింగ్ కట్ వర్క్లో చేసుకున్నాను అనమాట. మెజర్మెంట్స్ ఇలా బ్లౌజ్ వర్క్ వేసేటప్పుడు ఎలా తీసుకోవాలనేది నేను ఒక వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. కావాలంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, లేదనుకుంటే కామెంట్ చేయండి వీడియో లింక్ అని. నేను తప్పకుండా లింక్ అనేది షేర్ చేస్తాను. ఈ విధంగా పేపర్ కటింగ్ చేసుకున్నాను కదా, ఇలా మనము బ్యాక్ పార్ట్లో పెట్టుకొని ఇలా ఒక పెన్సిల్ అవైలబుల్గా దొరుకుతుంది మనకి. ఆ పెన్సిల్తో ఇలా నీట్గా డ్రా చేసుకుంటే మనకు కట్ వర్క్ చాలా నీట్గా వస్తుంది. ఇది పేపర్ కదలకుండా కొంచెం బరువు ఏమైనా పెట్టుకోండి అటువైపు ఇటువైపు. ఒకసారి అయితే నేను ఇది మొత్తం డ్రా చేసి చూపిస్తాను. ఫైనల్గా ఎలా వస్తుందో మీరే చూస్తారు. చూడండి, చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని మనము ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్న వారైతే వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి. చిన్న లైక్ వల్ల ఫర్దర్గా ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి ప్రమోట్ అవుతుంది. అండ్ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి నేను మగ్గం వర్క్ బ్లౌజెస్కి నార్మల్ నీడిల్తో ఎలా వేసుకోవాలనేది తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇదే విధంగా అయితే నేను హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను అనమాట. హ్యాండ్స్ కూడా మనము సైడ్ వేరే పార్ట్ ఉంటుంది కదా, అటువైపు ఇలా పెట్టుకొని పెన్సిల్తో డ్రా చేసుకోండి. ఇందులో మనము హ్యాండ్కి డిజైన్ అయితే వేసుకోవాలన్నమాట. నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా ఒక స్టాండ్ అనేది దొరుకుతుంది. ఇది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. నాకు 500 అలా పడిందనమాట. దానికి కొంచెం టైట్గా మనము ఇలా పెట్టుకోవాలి. టైట్గా పెట్టుకుంటే మనం వర్క్ వేసేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట. ఇది 0 సైజ్ నీడిల్, అంటే మనకి షాప్స్లో అవైలబుల్గా దొరుకుతాయి. చాలా సన్నంగా ఉంటుంది అనమాట నీడిల్. అండ్ ఆ నీడిల్ అయితే తీసుకున్నాను. అండ్ నేను కొన్ని మగ్గం వర్క్ కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాను. చూడండి, ఇందులో ఇలా మగ్గం వర్క్ నార్మల్ నీడిల్తో చేసేటప్పుడు 0 సైజ్ నీడిల్ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. అండ్ ఈ విధంగా అయితే గ్లాస్ బీడ్స్ ఉంటాయి కదా, ఇది 3mm బీడ్ అనమాట. ఇవి షుగర్ బీడ్స్ అంటారు. అండ్ ఇవి కూడా తీసుకోవాలి. ఈ వర్క్కి అయితే 3mm బీడ్స్, షుగర్ బీడ్, ఇలా జెరీ థ్రెడ్ ఉంటుంది కదా, ఇదైతే ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఈ విధంగా నాట్ అయితే వేసుకోవాలి. కిందకి మనం నార్మల్గా దారానికి ఎలా నాట్ వేస్తామో ఆ విధంగా నాట్ వేసుకొని ఒక వరుసలో తీసుకోండి. జెరీ థ్రెడ్ కొంచెం 2 లైన్లు తీసుకున్నాం అనుకోండి బాగోదు, ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. అండ్ ఈ విధంగా కింద నుంచి మీదకి ఈ విధంగా తీసుకొని ఈ విధంగా అయితే ఇంకొకసారి పెట్టిన దగ్గర నుంచి స్టిచ్ చేసి మొత్తం లాగేయకుండా ఇలా హ్యాండ్తో పట్టుకొని మనకి చైన్ స్టిచ్ అంటారు కదా, చైన్ స్టిచ్ ప్రకారంగా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మొత్తం కిందకి లాగేయకుండా మళ్ళీ మిడిల్ నుంచి మళ్ళీ ఈ సూది అయితే పైకి తీసి ఇప్పుడైతే ఈ పైకి తీస్తుంటే ఇక్కడ మనకి చిన్న నాట్ అనేది వస్తుంది. చైన్ ఇప్పుడు మనకి గొలుసు కుట్టు అంటారు కదా, గొలుసు కుట్టు మోడల్లో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. మీకు చాలా మందికి వస్తూనే ఉంటుందండి ఎంబ్రాయిడరీ వర్క్. కొంచెము అవగాహన ఉన్న వాళ్ళకి గొలుసు కుట్టు అంటే ఏంటో తెలుస్తుంది. మీకు కొంచెం దగ్గరలో చూపిస్తాను. చూడండి, నీట్గా వచ్చింది. ఈ విధంగా ఇలా పట్టుకొని మనం మిడిల్లో స్టిచ్ చేసాం కదా అంతకుముందుది, అందులోన దూర్చి ఈ విధంగా పట్టుకొని ఈ మిడిల్లో నుంచి పైకి సూది అనేది మనకు కొంచెం డిస్టెన్స్లో తీసుకోవాలన్నమాట. అప్పుడు చైన్ స్టిచ్ అనేది అంటే గొలుసు కుట్టు అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా చూడండి, అలాగా అనమాట. అలా నాట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిడిల్లోన సూది పెట్టి మళ్ళీ కిందకి తీయాలన్నమాట. సూది మొత్తం తీసేయకుండా ఇలా పట్టుకుంటే మనకు మొత్తం కిందకి వెళ్ళదు. అండ్ పైకి కొంచెం డిస్టెన్స్లోన మనకు లైన్ ఇలా పెట్టాం కదా, దీంట్లో పైకి ఎలా తీసుకొని మొత్తం ఓవరాల్గా మనం డిజైన్ గీసుకున్నాం కదా మొత్తం కూడా ఈ విధంగా అయితే గొలుసు కుట్టు వేసుకోండి. ముందు ఈ విధంగా మనం థ్రెడ్తో వేసుకున్నాం అనుకోండి, మనం కటింగ్ చేసేటప్పుడు కూడా స్పాయిల్ అవ్వకుండా బీడ్స్ అనేవి ఫిట్గా ఉంటాయి, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో నేను ఈ విధంగా అయితే గొలుసు కుట్టు మొత్తము ఈ జెరీ థ్రెడ్తో అయితే వేసుకున్నాను. ఈ వర్క్ అనేది నార్మల్ ప్లెయిన్ క్లాత్లో అయితే నీట్గా కనిపించేది అనమాట. అండ్ నేనైతే నా బ్లౌజ్ క్లాత్ పైన వేసాను కాబట్టి కొంచెం కనిపించట్లేదు. అండ్ నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా నీట్గా వచ్చింది. కొంచెం నెమ్మదిగా స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళు పెట్టుకుంటే నీట్గా వస్తుంది. 1-2 బ్లౌజులు స్టిచ్ చేశారంటే నీట్గా వస్తుంది. ఇప్పుడైతే నేను 3mm బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా మనము పైన కట్ వర్క్కి నాట్ వేసాం కదా, దానిపైన అయితే ఈ విధంగా అయితే నేను 3mm బాల్స్ ఒక 4 తీసుకుని ఈ విధంగా అయితే నీట్గా పెట్టుకున్న
తర్వాత కింద నుంచి సూది పెట్టి మరలా ఒక 2 బీడ్స్ విడిచిపెట్టి తర్వాత పైనుంచి తీసుకుంటే ఇవి కూడా చాలా స్టిఫ్గా వస్తాయి. చాలా వరకు వేలు పెట్టి మనం మగ్గం వర్క్స్ చేయిస్తూ ఉంటాం కదా, వాళ్ళు కూడా ఇలానే స్టిచ్ చేస్తారు. కాకపోతే వాళ్ళు నార్మల్ నీడిల్ యూస్ చేయకుండా కొంచెం ఆ నీడిల్తో యూస్ చేస్తారు కదా, ఫినిషింగ్ అనేది వస్తుంది. బట్ అంత పెట్టి మనము నార్మల్ వాళ్ళమైతే కుట్టించుకోలేము కదా. 3000 2000 అంటే చాలా ప్రైస్ అయితే అయిపోద్ది. బట్ ప్రతి ఒక్కరికి కూడా ఇలా బ్లౌజెస్కి వర్క్ వేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసమే సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండి మనము ఖాళీ సమయం కొంచెం కేటాయించామనుకోండి, మన బ్లౌజెస్ మనమే డిజైన్ చేసుకోవచ్చు. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కానీ మీరు ఇంట్లో ఉండి ఫినిషింగ్ అనేది ఇచ్చుకున్నారనుకోండి, చాలా బాగా వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియోకి అయితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇదే విధంగా మొత్తం కూడా నేను బీడ్స్ అయితే కుట్టేశాను అనమాట. ఫైనల్గా అన్నీ కుట్టుకున్నాక బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నేనైతే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి, ఫాలో అవ్వండి. వీడియోకి అయితే చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరేజ్ ప్రాబ్లం వల్ల నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.